హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం 7వ భాగాన్ని వినేద్దాం. మరేం లేదమ్మాయిలు, నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. నాకు ఆ భాగ్యం ఎలాగో లేదు. అందుకే ఇలా అయినా ఆనందించాలి అనుకున్నాను. ఇందులో తప్పేముంది చెప్పండి? నేను పెట్టిన కండిషన్స్ మీకు ఓకే కదా అని అడిగింది సుధారాణి. మీ కండిషన్స్ అన్నీ మాకు నచ్చాయంటీ. రేపు ఉదయమే వచ్చేస్తాం మీ ఇంట్లో సందడి చేయడానికి అంటూ నవ్వింది పుష్ప. అందరూ నవ్వుకున్నారు. సరే ఇక మేము బయలుదేరుతామా ఆంటీ అంది నేత్ర. అలాగే అంది సుధారాణి. అందరూ మెట్లు దిగి కిందికి వచ్చారు. నేత్ర పుష్ప స్కూటీ స్టార్ట్ చేసి వెళ్లే వరకు గుమ్మం దగ్గరే ఉండి లోపలికి వెళ్లారు రామ్, సుధారాణి. హాస్టల్కి చేరుకున్నారు పుష్ప, నేత్ర. నేరుగా తాతయ్య దగ్గరికి వెళ్ళి తిన్నాడో లేదో కనుక్కున్నారు. రేపు కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నామన్న విషయం చెప్పి కాసేపు తాతయ్య దగ్గరే కూర్చొని మాట్లాడి రూమ్కి వెళ్లారు. పుష్ప ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నేత్ర ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. హలో అమ్మా. హలో నేత్ర, ఏంటి విశేషాలు? ఇంతకీ ఇల్లు దొరికిందా లేదా? దొరికిందమ్మా, ఆ పని మీదే వెళ్ళి వచ్చాం. రేపు ఉదయమే అక్కడికి షిఫ్ట్ అయిపోతాం. పుష్ప వాళ్ళు కూడా ఈ ఉదయమే వచ్చారు. మంచిది. ఇంతకీ ఆ ఓనర్స్ మంచివారైనా? అసలే ఇద్దరు ఆడపిల్లలు, జాగ్రత్త. నీకు ఆ దిగులేమీ అవసరం లేదమ్మా. అతను మాకు బాగా తెలిసిన అతనే. వాళ్ళ అమ్మగారు కూడా మాతో చాలా ప్రేమగా మాట్లాడారు. అటువంటి భయాలు ఏమీ అవసరం లేదు. సరే అయితే ఇంతకీ ఏమైనా తిన్నారా? క్యాంటీన్లోనే తినేసి బయలుదేరామమ్మా. ఇంతకీ నాన్న వచ్చారా ఇంటికి? వచ్చారు, ఇస్తానుండు అంటూ ఫోన్ భర్త చేతికిచ్చింది. ఏరా చిట్టి తల్లి, ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? క్యాంప్ బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి నాన్న అది? మీ డీల్ ఓకే చేసేసారా వాళ్ళు? అది నా కూతురంటే. నీకింకా ఆ డీల్ గురించి గుర్తుందా? నేను ఇంకా మర్చిపోయావేమో గుర్తు చేసి ఆ న్యూస్ చెప్తాము అనుకున్నాను. ఎలా మర్చిపోతాను నాన్న? మీరు ఆ డీల్ సాధించడానికి ఎంత కష్టపడ్డారో కల్లారా చూశానుగా. మొత్తానికి సాధించారు. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్స్ రా బంగారం. మీ అమ్మ గుడ్లు అప్పగించి నన్నే చూస్తుందిరా. ఎందుకు నాన్న? ఇంతవరకు ఈ విషయం తనకి చెప్పలేదు, అందుకే కాస్త కోపం వచ్చినట్లుంది. అయితే ఈరోజు మీకు ఫుడ్ ఉండదు, జాగ్రత్త. అంతే అంటావా? ఇద్దరూ నవ్వుకున్నారు. నీ స్నేహితురాలు పుష్ప ఎలా ఉందిరా? బాగుంది నాన్న. పాపం వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు ఈ మధ్యే. అమ్మ చెప్పిందిరా. వాళ్ళ తాతయ్య కూడా హైదరాబాద్ తీసుకుని వచ్చిందంట కదా. మంచి పని చేసింది. ఏమండి, మీకే ఫోన్ కాల్ అంటూ భార్య పిలవడంతో ఒక్క నిమిషం రా నాన్న, ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ భార్య చేతిలో పెట్టి తన ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. చెప్పు నేత్ర, ఇంకేంటి? అంతా మామూలే అమ్మా అంది. ఇంతలో అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన పుష్పని చూసి, అమ్మ ఇదిగో పుష్పతో మాట్లాడాలి అన్నావుగా, ఇస్తున్నాను మాట్లాడు అంటూ ఫోన్ పుష్ప చేతిలో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది నేత్ర. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? మేం బాగున్నాం తల్లి, నువ్వెలా ఉన్నావు? నేత్ర విషయం చెప్పింది. అమ్మమ్మ లేరని నువ్వేమీ బాధపడకు, మేమంతా లేము. నీకెప్పుడు మాట్లాడాలి అనిపించినా నాకు కాల్ చేయి, మొహమాట పడకు. నాకు నేత్ర ఎంతో, నువ్వు కూడా అంతే, సరేనా? అలాగే ఆంటీ అంది చెమ్మగిలిన కళ్ళతో. ఈసారి నేత్ర ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు కూడా రావాలి, మీ తాతయ్యని తీసుకొని. నిజంగానే చెప్తున్నాను, తప్పకుండా రావాలి. అలాగే ఆంటీ, మీరు చెప్పారుగా, తప్పకుండా వస్తాను. మీ గురించి నాకు తెలుసా ఆంటీ? నేనంటే మీకెంత అభిమానమో నాకు తెలుసు. ఇంకేంటి పుష్ప సంగతులు? ఊర్లో అన్ని పనులు అయిపోయాయా? అయిపోయాయా ఆంటీ, అన్నీ చూసుకొని వచ్చాను. లేకుంటే మరలా అదే పనిగా వెళ్ళాలంటే కష్టం కదా. అవునులే, మంచి పని చేసావు. తాతయ్యని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉండండి. ఒక్కడే ఇంట్లో ఉంటే ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులోనూ అక్కడ ఆ పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడ్డారు కదా. ఇక్కడ కాస్త కష్టంగా ఉంటుంది. రోజు కాస్త బయట గాలి తగిలితే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. మీరు చెప్పింది నిజమే ఆంటీ. ఆ ఆలోచన రాలేదు నాకు ఇప్పటి వరకు. ఇక చూడాలి. ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా చేస్తాను. సరే ఆంటీ, ఉంటాను. అంకుల్ని అడిగానని చెప్పండి. అలాగే పుష్ప. ఒక్క నిమిషం ఆంటీ, ఫోన్ నేత్రకిస్తాను. అలాగే. అమ్మా, ఇంకేంటి? ఇంకేమీ లేవే. సరే త్వరగా పడుకోండి, మరలా ఉదయం చాలా పని ఉంది కదా మీకు. సరే అమ్మా, ఇక ఉంటాను. సరే బాయ్. ఇద్దరూ మంచం ఎక్కి పడుకున్నారు. ఇంకేంటి పుష్ప సంగతులు అడిగింది నేత్ర. ఏమున్నాయి నేత్ర? అమ్మమ్మ పోయిందని బాధపడాలో లేక ఇన్నాళ్ళు లేడు అనుకున్న మామయ్య బ్రతికే ఉన్నందుకు ఆనందించాలో అర్థం కావటం లేదు అంది పుష్ప బాధపడుతూ. ఈ సంతోష సమయంలో అమ్మమ్మ ఉంటే ఎంతో ఆనందించేది కదా అడిగింది నేత్ర. అవును, కనీసం తల్లి కడసారి చూపులకు కూడా నోచుకోలేకపోయాడు మా మామయ్య. బాధపడకు పుష్ప. జరిగిపోయిందని తలుచుకొని బాధపడే కన్నా ముందు జరగవలసిన దాని గురించి ఆలోచించడం మంచిది. ఇంతకీ మీ మామయ్యని వెతకడానికి ఎవరినైనా హెల్ప్ అడుగుదామా? ఇంత పెద్ద నగరంలో మన ఇద్దరమే వెతకడం అంటే కష్టం కదా. అందులోనూ ఇలాంటి విషయాల్లో ఎలా అప్రోచ్ అవ్వాలో మనకు తెలియదు. అందుకే ఎవరినైనా మన
మన వాళ్ళ సహాయం తీసుకుంటే పని కాస్త తొందరగా అవుతుందేమో ఆలోచించు. నువ్వు చెప్పింది నిజమే నేత్ర, కానీ ఎవరిని అడుగుదాం? మనకి తెలిసింది మన ఆఫీస్ వాళ్ళే. వాళ్ళు కూడా మనం అడగగానే సహాయం చేసే అంత క్లోజ్ కాదు. ఇంకెవరిని అడగాలని ఆలోచనలో పడింది. రామ్ రామ్ అంటూ ఇద్దరి నోటి నుండి ఒకేసారి వచ్చింది. అంటే ఇద్దరం ఒకటే ఆలోచిస్తున్నామన్నమాట. నిజమే, రామ్ని అడిగితే మనకు తప్పక సహాయం చేస్తాడు. కానీ ఇప్పటికే చాలాసార్లు సహాయం అడిగాం. ఇంకా అడిగితే ఏమనుకుంటాడో ఏమో అంది నేత్ర. అవును కదా, అయినా మనకు వేరే ఆప్షన్ లేదు కదా, తప్పదు అంది పుష్ప. అయితే నువ్వే అడుగు, నేను ఇప్పటికే చాలాసార్లు అడిగాను, ఇక బాగోదు అంది నేత్ర. నువ్వు అడిగితేనే ఒకటి, నేను అడిగితే ఒకటినా? అయినా నువ్వేమైనా నీకోసం అడిగావా? అవి కూడా నా కోసమే కదా. సర్లే, ఈసారికి నేనే అడుగుతాను. ఫస్ట్ ఇంట్లో చేరి అన్నీ సర్దుకున్న తర్వాత ఒక మంచి టైం చూసి అడుగుతాను. హెల్ప్ చేస్తాడు కదా అడిగింది అనుమానంగా. తప్పకుండా చేస్తాడు అంది నేత్ర కాన్ఫిడెంట్గా. ఏంటో అంత కాన్ఫిడెన్స్? రామ్ మంచివాడే, ఎవరు ఏది అడిగినా కాదనడన్న నమ్మకం. చూద్దాం. సరే నేత్ర, ఇక పడుకుందాం, ఉదయం తర్వాత త్వరగా లేయాలి. గుడ్ నైట్. గుడ్ నైటే. నిజంగా రామ్ లాంటి వ్యక్తి ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం. నువ్వే అనవసరంగా దూరం చేసుకున్నావు అనుకుంది నేత్ర మనసులో. పుష్ప నేత్ర వెళ్ళగానే లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టింది సుధారాణి. నేరుగా గదిలోకి వెళ్ళిపోయాడు రామ్. కొడుకు వెనకే లోపలికి వెళ్ళింది. తల్లి రాకని గమనించి కూడా ఏమీ తెలియనట్లుగా మొబైల్ ఆన్ చేసి చూసుకుంటున్నాడు రామ్. ఏరా నాన్న? ఏంటమ్మా? ఇందుకేనా నన్ను అంత త్వరగా ఇల్లు సిద్ధం చేయమన్నావు? రామ్ ఏమీ మాట్లాడలేదు. ఇంతకీ వాళ్ళలో నీ లవర్ ఎవరు? నో రెస్పాన్స్. పోనీ నీ లవర్ ఉందా వాళ్ళలో? అదైనా చెప్పు. నో రెస్పాన్స్. కొడుకు కావాలనే సమాధానం చెప్పడం లేదని భావించిన సుధారాణి పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకుని ఎవరికి కాల్ చేసింది. కాసేపటికి, హలో పుష్ప, క్షేమంగా చేరారా? ఆ మాట విన్న రామ్ వెంటనే తల్లి వైపుకు తిరిగి, అమ్మ, పుష్ప ఫోన్ నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు. ఏ పుష్ప? అదే అమ్మా, నువ్వు ఇప్పుడు మాట్లాడావుగా, ఆ పుష్పనే. నేనెవరితో మాట్లాడలేదే. మామ్, అబద్ధం చెప్పుకో, నువ్వు పుష్ప అనడం నేను విన్నాను. నీకు బాగా వినపడిందా నాన్న? హా మామ్. మరి అంతకుముందు వరకు మాట్లాడినవి ఎందుకు వినపడలేదు అంటూ కొడుకు చెవులో మెలిపెట్టింది. మామ్ వదులు ప్లీజ్. నా దగ్గరే నాటకాలా? మర్యాదగా చెప్పు, ఎవరు వాళ్ళు, అసలు ఏంటి సంగతి మొత్తం చెప్పు. అలాగే చెప్తాను, ముందు వదులు. చెయ్యి వదిలేసింది. ఇద్దరూ మంచం మీద కూర్చున్నారు. వాళ్ళ కోసమే ఇల్లు అడిగాను. పుష్ప వాళ్ళ అమ్మమ్మ గారు ఈ మధ్యనే చనిపోయారు పాపం. తనకి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తప్పితే ఇంకెవరూ లేరు. చిన్నతనంలోని తల్లి తండ్రి చనిపోయారట. ఆవిడే పుష్పని కష్టపడి పెంచింది. ఇప్పుడు ఆవిడ కూడా చనిపోవడంతో వాళ్ళ తాతయ్య ఒక్కడే అక్కడ ఆ ఊర్లో ఒంటరిగా ఉండడం కష్టంగా ఉంటుందని, ఇక్కడైతే తన తోడుగా ఉండి అన్నీ చూసుకోవచ్చు అనుకొని ఇక్కడికి తీసుకుని వచ్చింది. అయ్యో పాపం. మరి నేత్ర గురించి కూడా చెప్పు. నేత్ర వాళ్ళ పేరెంట్స్ వైజాగ్లో ఉంటారు. నేత్ర పుష్ప చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్ళు ఉండే హాస్టల్లో మగవాళ్ళు ఉండకూడదు కాబట్టి ఇలా ఇల్లు తీసుకోవాలని నిర్ణయించుకొని నన్ను అడిగారు. నాకు కూడా వాళ్ళు ఎక్కడో బయట ఉండడం అంత సేఫ్ కాదనిపించింది. అందుకే మన ఇంటికి తీసుకుని వచ్చాను. ఇవి చాలా, ఇంకా ఏమైనా కావాలా? ఇంతకీ వాళ్ళిద్దరిలో నీ లవర్ ఎవరు? వాళ్ళిద్దరిలో ఒకరు నా లవర్, కానీ అది ఎవరు అనేది నీకు ఇప్పుడే చెప్పను. అంతగా కావాలంటే నువ్వే గెస్ చేసుకో. మళ్ళీ ఇదొకటా? నీకు నీ కొడుకు గురించి అంత బాగా తెలుసు కదా, మరి కనుక్కో అన్నాడు నవ్వుతూ. ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అని అడిగాడు రామ్. ఏంట్రా అది? అదే పుష్ప ఫోన్ నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చిందని. ఇప్పుడు దొరికావరా? అంటే నీ లవర్ పుష్పే కదా. సరే కానీ ఇంతకీ డాడ్ కాల్ చేశారగా, ఏంటంట, ఎప్పుడు వస్తున్నారో ఏమైనా చెప్పారా అంటూ మాట మార్చాడు రామ్. ఇంకో 2 రోజులు పట్టొచ్చు అన్నారు. ఏ విషయం కన్ఫర్మ్ అవ్వగానే చెప్తానన్నారు. మాటల్లో పెట్టి నన్ను మభ్యపెట్టలేవు, కానీ ఇంతకీ పుష్పే కదా నీ లవర్, చెప్పు. అయ్యో పిచ్చమ్మా, నువ్వు మరీ ఇంత అమాయకురాలేవై అనుకోలేదమ్మా అంటూ నవ్వాడు. ఎందుకురా నవ్వు? నేను అడిగిన దాంట్లో అంత కామెడీ ఏముంది? లేదా నువ్వు ఫోన్లో పుష్ప అన్నావు కాబట్టి పుష్ప నెంబర్ ఎలా వచ్చింది అని అడిగాను. అదే నేత్ర అని ఉంటే నేత్ర నెంబర్ అని అడిగేవాడిని కదా. ఆ మాత్రం తెలియలేదా? ఇలాంటి ఐడియాలు నా దగ్గర వర్కౌట్ అవ్వవు మామ్, కొత్తగా ఏదైనా ట్రై చేయి అంటూ నవ్వాడు. పోరా, నువ్వేమి చెప్పక్కర్లేదు, నేనే తెలుసుకుంటాను. గుడ్ నైట్ అంటూ అలిగి పక్కకి తిరిగి లైట్ ఆఫ్ చేసి పడుకుంది. గుడ్ నైట్ మామ్ అన్నాడు నవ్వుతూ. ఏంటి సార్, ఎప్పుడు లేనిది తమరు ఎంత త్వరగా నిద్రలేచారే, అది కూడా వీకెండ్లో నీ లవర్ కోసమే కదా అని అడిగింది సుధా. అలా అని కాదు మామ్, వాళ్ళకి లగేజ్ షిఫ్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందేమో కదా, అందుకే వాళ్ళతో వెళ్ళి లగేజ్ షిఫ్టింగ్లో హెల్ప్ చేద్దామని. సరే అయితే నేను మీరు వచ్చేలోపుగా పని ముగించుకొని వాళ్ళకి ఇల్లు సర్దడంలో సహాయం చేస్తాను.
నువ్వెందుకు సహాయం చేస్తానంటున్నావో నాకు తెలుసు మామ్. వాళ్ళల్లో నా లవర్ ఎవరో కనిపెట్టడానికి క్లూ ఏమైనా దొరుకుతుందనే కదా. చా అలాంటిదేమీ లేదురా. పాపం ఆడపిల్లలు ఒంటరిగా ఇల్లంతా సర్దుకోవడం కష్టం కదా. అది కూడా కాకుండా పెద్ద మనిషి ఇంట్లో ఉంటున్నాడు. ఆయనకి టైంకి అన్నీ సమకూర్చాలి కదా. పైగా వాళ్ళకి సెలవులు ఇచ్చేది ఈ 2 రోజులే కదా. ఇప్పుడు కూడా రెస్ట్ లేకుండా పని అంటే అలసిపోతారేమో. నాకైనా పెద్ద పెద్ద పని ఏమీ లేదుగా. కాసేపు అలా వెళ్ళి ఏదో ఒక హెల్ప్ చేస్తాను. పరిచయాలు కూడా పెరుగుతాయి కదా అంది. నీ ఇష్టం మామ్ అన్నాడు. నిద్రలేచి తయారయ్యి తాతయ్యకి సంబంధించిన వస్తువులన్నీ తీసుకుని తాతయ్యతో సహా రామ్ ఇంటికి చేరారు నేత్ర, పుష్ప. ముగ్గురిని లోపలికి ఆహ్వానించింది సుధారాణి. నేత్ర వాళ్ళ తాతయ్యకి నమస్కారం చేశారు. రామ్, సుధారాణి అందరూ కలిసి పైకి వెళ్లారు. ముందుగా పరంధామయ్యకి ఒక గదిని కొద్దిగా సిద్ధం చేసి ఆయన్ని అక్కడ ఉంచారు. తాతయ్య, ఇల్లు నీకు నచ్చిందా అని అడిగింది పుష్ప. లక్షణంగా ఉంది తల్లి. మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి తాతయ్య. మేము హాస్టల్కి వెళ్ళి సామానంతా తెస్తాం అంది పుష్ప. అలాగే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరండి. బాబాయ్ గారు, మీకేమన్నా అవసరమైతే కిందనే నేనుంటాను. మొహమాట పడకుండా మీ కూతురు అనుకుని అడగండి అంది సుధారాణి. అలాగే తల్లి, ధన్యవాదాలు. సరే ఆంటీ, ఇక మేము వెళ్ళి లగేజ్ తెచ్చుకుంటాం. పదండి, నేను వస్తాను మీకు హెల్ప్ చేయడానికి అంటూ రామ్ కూడా వాళ్ళతో పాటు బయలుదేరాడు. నేత్ర, పుష్ప గదిలోకి వెళ్ళి మిగిలినవన్నీ ప్యాక్ చేస్తుంటే రామ్ వాటన్నింటినీ బయట వచ్చిన పార్సల్ వ్యాన్లో పెట్టించాడు. గంటలో మొత్తం ఖాళీ చేశారు. చివరిగా మరొకసారి రూమ్ అంతా చెక్ చేసుకుని అక్కడి నుండి బయలుదేరారు. మధ్యాహ్నానికి ముగ్గురు ఇంటికి చేరుకున్నారు. నేను లగేజ్ పైకి పంపిస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు రామ్. నేత్ర, పుష్ప పైకి వెళ్లారు. రామ్ ఒక్కొక్కటిగా కిందికి దింపించి పైకి పంపించాడు. అంతా అయిన తర్వాత డబ్బు లెక్క చూసి పంపించారు. రామ్ ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళాడు. నేత్ర, పుష్ప ఒక్కొక్కటిగా పక్కకి జరిపి నీట్గా పెడుతున్నారు. సుధారాణి అందరికీ వంట సిద్ధం చేసి ఉంచింది. రామ్ ఫ్రెష్ అయి రాగానే అందరినీ భోజనానికి రమ్మని పిలవమంది. రామ్ పైకెళ్ళి అమ్మ భోజనానికి పిలుస్తుంది, రండి, తినేసి తీరిగ్గా సర్దుకుందరు అన్నాడు. అయ్యో ఆంటీకి ఎందుకు అనవసరమైన శ్రమ, ఈ పూటకి బయటకు తెచ్చుకునే వాళ్ళం కదా అంది పుష్ప. ఏమో, అమ్మ అంతా సిద్ధం చేసింది, మిమ్మల్ని పిలుచుకొని రమ్మంది, రాక తప్పదు అన్నాడు నవ్వుతూ. సరే, ఒక 5 minutes ఫ్రెష్ అయి వస్తామంది నేత్ర. ఫ్రెష్ అయి తాతయ్యని తీసుకుని కిందికి వెళ్లారు నేత్ర, పుష్ప. అప్పటికే టేబుల్ దగ్గర అన్ని సిద్ధం చేసి ఉంచింది సుధారాణి. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చున్నాడు రామ్. రండమ్మా రండి అంటూ లోపలికి ఆహ్వానించింది సుధారాణి. అయ్యో ఆంటీ, ఎందుకు మీకింత శ్రమ? ఇందులో శ్రమ ఏముంది చెప్పండి, ఎలాగో మా కోసం వండుతున్నాను కదా, రండి వచ్చి కూర్చోండి. అందరూ కూర్చున్నారు. నేత్ర, పరంధామయ్య, పుష్ప పక్క పక్కనే కూర్చున్నారు. నేత్ర పక్కన, పుష్ప పక్కన కుర్చీలు 2 ఖాళీగా ఉన్నాయి. నేత్ర రామ్ వైపు చూసింది. సోఫాలో కూర్చుని ఫోన్లో ఏదో సీరియస్గా టైప్ చేస్తున్నాడు రామ్. రామ్, నువ్వు కూడా రా అని పిలిచింది సుధారాణి. వస్తున్నా మామ్. రామ్ తన పక్కన కూర్చోవాలని ఆశగా చూస్తుంది నేత్ర. రామ్ ఫోన్ చూసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దగ్గరకు వచ్చే కొద్దీ నేత్ర గుండె టెన్షన్తో వేగం కొట్టుకుంటుంది. నేత్ర అనుకున్నట్లుగానే నేరుగా వచ్చి నేత్ర పక్కన కూర్చున్నాడు రామ్. అలా రామ్ తన పక్కన కూర్చున్నాడన్న ఫీలింగ్ రాగానే నేత్ర మనసులో ఏదో అలజడి మొదలైంది. అలా మొదటిసారి రామ్ వాళ్ళ ఇంట్లో ఇలా రామ్ పక్కన కూర్చుని భోజనం చేయడం ఏదో తెలియని ఆనందాన్ని కలుగజేసింది నేత్రకి. సుధారాణి వడ్డించడం మొదలుపెట్టింది. ఆంటీ, మీరు కూర్చోండి, మేం వడ్డించుకుంటాం అంది నేత్ర. అది మా అమ్మకిష్టమైన పని నేత్ర. అందరికీ వడ్డించడం, తను వడ్డించుకుంటుంది. ఇంతకు ముందైతే మేము తిన్న తర్వాతే తినేది. ఈ మధ్య మా డాడీ బలవంతం మీద ఇలా అందరికీ వడ్డించి తను తింటుంది అన్నాడు ఫోన్ పక్కన పెడుతూ. ఇందులో ఉండే ఆనందం నీకు తెలియదురా. నాకు వద్దులే మామ్, ఆ ఆనందం నువ్వే ఆస్వాదించు అన్నాడు రామ్. అందరూ నవ్వారు. నాకెందుకు ఇలా అనిపిస్తుంది, ఎప్పటికీ ఈ క్షణాలు ఇలానే ఉండిపోవాలని, ఈ ఆనందాలు శాశ్వతం కావాలని, ఈ ఆత్మీయత ఒక బంధంగా మారాలని. ఎందుకలా అంటూ తనని తాను ప్రశ్నించుకుంది నేత్ర. నిన్ను చూస్తుంటే నా భార్య గుర్తొస్తుందమ్మా. తను కూడా అంతే, మా అందరికీ పెట్టిన తర్వాతే తినేది. ఎంత ఆలస్యంగా వచ్చినా సరే ఎదురు చూసేదే తప్ప తను తినేది కాదు. ఎందుకో అని అడిగితే తను ఇలానే అనేది, ఆ ఆనందం మీకు తెలియదని అంటూ భార్యని తలుచుకున్నాడు పరంధామయ్య. ఆంటీ, కూరలు చాలా బాగున్నాయి అంది పుష్ప. అవునాంటీ, చాలా బాగున్నాయి అంది నేత్ర. కుకింగ్లో స్పెషలిస్ట్ మా అమ్మ. ఏ వంటైనా మా అమ్మ చేతిలో పడితే అమృతం అయిపోవాలి అంతే అంటూ తల్లిని పొగిడాడు రామ్. ఇంతకీ మీకు వంట చేయడం వచ్చా అని అడిగింది సుధారాణి. నాకైతే రాదు, పుష్ప చాలా బాగా వండుతుంది. అందులోనూ తనకి వంట చేయడం అంటే చాలా ఇష్టం కూడా. అందుకే అప్పుడప్పుడు హాస్టల్లో ఫుడ్ నచ్చకపోతే తనే రూమ్లో చేసేది. చిన్న కిచెన్ సెటప్ కూడా ఉంది, చేసుకున్నాం రూమ్లోనే అంది నేత్ర. మా పుష్పని అన్నీ వాళ్ళ అమ్మమ్మ వంటలు
చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వంట చేస్తుంటే పక్కనే కూర్చొని గమనిస్తూ ఉండేది. అది అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోయేది వాళ్ళ అమ్మమ్మ అన్నాడు పరందామయ్య. అయితే ఒకసారి తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే అంది సుధారాణి. తప్పకుండా ఆంటీ అంది పుష్ప. అయితే ఒకరోజు మా మామ్కి పుష్పకి కుకింగ్ కాంపిటీషన్ పెట్టచ్చు అన్నాడు రామ్. ఈ ఐడియా ఏదో బాగున్నట్లుందే, ఏమంటావు పుష్ప అడిగింది నేత్ర. నేను రెడీ అంది సుధారాణి. అయ్యో ఆంటీ, మీతో నాకు పోటీనా? నాకు ఇంత బాగా వనడం రాదు అంది పుష్ప. చేస్తేనే కదా తెలిసేది వచ్చో రాదో అంది సుధారాణి. అయితే తాతగారే జడ్జి, ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేద్దాం అన్నాడు రామ్. తప్పదా అడిగింది పుష్ప. అందరూ ఒకేసారి తప్పదు అన్నారు. అయితే ఓకే రామ్, మరి నీకు వచ్చా వంట అడిగింది పుష్ప. ఓ బాగా వచ్చు. నిజంగా? నాకు చాలా బాగా వచ్చు, కానీ వండడం కాదు, వండింది తినడం అన్నాడు నవ్వుతూ. వాడి మాటలకేం కానీ వాడు కూడా బాగానే చేస్తాడు, కానీ రెగ్యులర్గా చేయడు. అయ్యగారు మూడుని బట్టి ఏ అమావాస్యకో పున్నమికో ఒకసారి చేస్తాడు, కానీ పర్ఫెక్ట్గా చేస్తాడు. మీకు విషయం తెలుసా, మా వాడు బిర్యానీ చేయడంలో స్పెషలిస్ట్ అంది సుధా. మరి ఇంకేం, వంటల ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా వచ్చి ఒక వంటకం చేసి చూపిస్తారన్నమాట రామ్ గారు అంది నేత్ర. తప్పకుండా అంది సుధారాణి. ఈ కాలంలో అమ్మాయిలకి వంట చేసే అబ్బాయిలనే ఇష్టపడుతున్నారంట కదా, మీరు అంతేనా అని అడిగింది సుధారాణి. ఎవరైనా అంతే ఆంటీ, భర్త చేతి వంట తినాలని ఎవరికి ఉండదు చెప్పండి, అందులోనూ మగవాళ్ళు వంట చేస్తే ఎన్ని లాభాలో అంది పుష్ప. ఎవరికి, మీకా అన్నాడు రామ్. ఆబ్వియస్గా మాకే అంటూ నవ్వింది పుష్ప. నేనైతే ఏరి కోరి మరీ అలాంటి వాడినే చేసుకుంటాను అంది పుష్ప. మరి తమరు అని అడిగాడు రామ్ నేత్ర వైపు చూస్తూ. అసలు ఆ మాట అనాల్సింది నేను, నాకు ఎలాగో వంట రాదు కదా, సో ఆబ్వియస్గా నా భర్తకి వస్తే మంచిదే అని అనుకుంటాను అంది నేత్ర. నాకు తెలిసి నేను చూసిన చాలా పెళ్ళైన జంటల్లో మొదట్లో వంట రాని ఆడవాళ్ళకి వంట వచ్చిన భర్త వచ్చాడు, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళు వచ్చారు. ఆ రకంగా చూస్తే నీకే వంట వచ్చిన భర్త వస్తాడు నేత్ర అంది సుధారాణి. ఆ మాటలకి సిగ్గుపడింది నేత్ర. రామ్ వైపు చూసింది. అది ముందే తెలుసుంటే వంట నేర్చుకునేదాన్నే కాదు అంది పుష్ప. నాకు కూడా నువ్వు ముందే ఈ విషయం చెప్పుంటే వంట నేర్చుకునేవాడిని కాదు కదా మామ్. అంటే పెళ్ళైతే నా పని కుక్క అన్నాడు రామ్. అది కుక్క కాదు నాన్న, కుక్ అంది సుధారాణి. అబ్బా అదేలే మామ్, అయితే వంట వచ్చిన అమ్మాయిని వెతికి మరీ చేసుకోవాలని ఈ క్షణమే ఫిక్స్ అయ్యాను. అందరూ నవ్వుకున్నారు ఆ మాటలకి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.